ఇక 24 గంటలు డబ్బు 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 అని అదే మైండ్తో రాత్రింబోలు ప్రయాసపడుతుంటారే. వీళ్ళు ప్రార్థన చేసుకోరు, బైబిల్ చదవరు, మందిరానికి రారు, దేవుని కార్యక్రమాల్లో పాలు పంపులు పొందరు, దేవుని మందిరానికి ఇవ్వరు. ఇక రాత్రింబోలు డబ్బు 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 డబ్బు, తర్వాత జబ్బు 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 అని చెబుతుంటారు. ఎందుకంటే ఆరోగ్యాన్ని పట్టించుకోరు, నిద్రపోరు, ఇక రాత్రింబోలు డబ్బు డబ్బే. అలాంటి వాళ్ళకి దేవుడు శిక్షనిస్తాడంట. ఏంటి శిక్ష? జబ్బు. నాకు ఎంత అవసరమో అంత ఇవ్వు ప్రభువా, అంతకంటే ఎక్కువ నాకు వద్దు. ఎందుకంటే ఒకవేళ ఎక్కువ ఇస్తే నేను మదించిన వాడనై యెహోవా ఎవడు అంటానేమో, వమ్ము నిన్ను దూరం చేసే డబ్బు నాకు వద్దు. ఒకవేళ తక్కువ ఇస్తే దరిద్రుడనై నేను నిన్ను అసహించుకుంటానేమో, నీకు దూరం అయిపోతానేమో. అందుకని తక్కువ వద్దు, ఎక్కువ వద్దు, నాకు ఎంత అవసరమో అంతే ఇవ్వు. కోట్లు కోట్లు కావాలని అడగ్గాక ఆ డబ్బు నిన్ను దేవుని రాజ్యానికి దూరం చేస్తుంది. జాగ్రత్త, డబ్బు చాలా ప్రమాదకరమైంది. అన్యాయపు స్త్రీ అంటే అది అన్యాయం చేసిపోద్ది. ఎంత అవసరం అంతే ఇవ్వు ప్రభు అని అడుగు. ఇది కరెక్ట్ ప్రార్థన.